నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు ప్రజెంటేషన్ మనం బ్రతకడానికి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలతో పాటు అదనంగా కొంత సమయం గనక మనం కేటాయించగలిగితే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ మధ్యతరగతి ఏదైతే ఉందో సమూలంగా మనము తీసేయడానికి అవకాశం ఉంది లీగల్గా. సో మిత్రులారా, మీరు పేపర్ పెన్ను రెడీ పెట్టుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక మర్చిపోలేని మరపురాని రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారబోతా ఉంది. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో రాలేదు ఫ్రెండ్స్. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం నాకు ఒక మిత్రుని ద్వారా ఇది పరిచయం జరిగింది. ప్రోగ్రాం చివరిలో ప్రాక్టికల్గా ఏమేమి జరిగిందో కూడా నేను లైవ్లో షో చేస్తా ఫ్రెండ్స్. అయితే ఈరోజు తీసుకునే మీ నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు ఆధారపడుతుంది. కాబట్టి మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. కంప్లీట్ ఇన్న తర్వాత నిర్ణయం మీదే. 100% నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్కు కూడా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఓపెన్గా చెప్పొచ్చు. ఒక్కసారి మీరు నిర్ణయం అయిపోయిన తర్వాత ఇక మీరు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా అర్థం కాని విషయం ఉంటే మీరు వెంటనే నోట్ చేసుకోండి. తర్వాత మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ లాంటిది అయితే తప్ప మీరు ఏ కాల్స్ అటెండ్ చేయకండి. ఈ కాల్స్ మనకు లాభం కంటే ఎక్కువనే నష్టాలు చేకూరుస్తూ ఉన్నాయి. అయితే దాన్ని తప్పు కాదు, దాన్ని మనం యూజ్ చేసుకునే విధానమే తప్పు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సోషల్ మీడియా ద్వారా మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది. కానీ మనం మంచిని మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫోన్ ద్వారా మనకు లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఫోన్ను ఒక 1 అవర్ వరకు మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకండి. అందుకే హెడ్ ఫోన్ పెట్టుకోండి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. ఎందుకంటే వాళ్ళు ఏదో టీవీలు చూస్తున్నారు, పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిన పర్పస్ పూర్తి కాదు. కాబట్టి మీకోసం ఒక 1 అవర్ కేటాయించుకోండి. దాని తర్వాత మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి అంతా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించిన భారతదేశం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అసలు నెట్వర్క్ అంటే ఇది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది అని చెప్పేసి నేర్పిస్తూ ఉంది నెక్స్ట్ మనీ. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డ్ కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రోడక్ట్స్ బయట దొరకవు, మనకు తెలుసు. అయితే మిత్రులారా, మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్, టెక్నాలజీ. ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర ఉంటా ఉన్నాయంటే, ఎవరి దగ్గర టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గర బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు నిక్షిప్తం అవుతా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పటి వరకు మనము మన అవసరాల రీత్యా పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవి యూజ్ చేస్తూ ఉన్నాం మనం. అవి ఒక టెక్నాలజీ యాప్. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం.
ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్ ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ టెక్నాలజీ యాప్ మిత్రులారా. ఇంకా ఎన్నో రకాల టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఉదాహరణకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్, ఇది ప్రోడక్ట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీసెస్ అంటే ఒక వ్యక్తికి ఇన్కమ్ రావడం అనేది దీంట్లో ఉన్న గొప్పతనం. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటేనే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. సో మిత్రులారా, మరి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ అంటేనే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనే కంపెనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. మనం గతంలో ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని యాప్స్, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. మనం వాళ్ళు కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనం ప్రోడక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన విధానమే B2B, బిజినెస్ టు బిజినెస్. మిత్రులారా, B2Bలో ఏమవుతా ఉంది, వాళ్ళు లాభపడతా ఉన్నారు, మనం సర్వీస్ వాడుకుంటా ఉన్నాం మనం. అందుకే అక్కడ అలాంటి ఆదాయ అవకాశాలు లేవు. ఒకవేళ ఏదైనా ఎప్పుడో కొంత ఇస్తే నెక్స్ట్ టైం బెటర్లకి ఎక్కువ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా B2Bలో మిత్రులారా ఒక గొప్ప ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. సీక్రెట్ ఏంటి ఇక్కడ? వాళ్లకు వచ్చిన లాభాలలో అదే లాభం ఈ కంపెనీకి వస్తూ ఉంది. అందులో నుంచి 10% 90% మిత్రులారా. 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకు పే అవుట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, ఇది మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మీరు గూగుల్ బాబాని అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ కోసం చెప్పడం జరిగింది. కావాలంటే ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి మీరు చదివించుకోండి, వాట్ ఈజ్ సర్వీస్. ఇది చాలా క్లియర్గా భారత ప్రభుత్వం చెప్పేసింది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి మనకు ఎలాంటి చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది వ్యాపారమే మిత్రులారా, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఇప్పటి వరకు గతంలో ఇబ్బందులు ఇక్కడే వచ్చాయి, మీరు చూడండి ఒకసారి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే కంపెనీ సర్వీస్ సెక్టార్. అయితే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మిత్రులారా, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ డెలివరీ. ఎక్కడ మనం ప్రోడక్ట్స్ మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో చేసాం మనం ఆ పనులు, ఇప్పుడు ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఇక పోయినట్లయితే నా అబ్జర్వేషన్లో 90 to 95% ప్రోడక్ట్ బేస్డ్లో పని చేస్తున్నప్పటికీ ఇన్కమ్ కోసమే పని చేస్తూ ఉన్నారు. 5 to 10% మాత్రమే ఆ ప్రోడక్ట్ యూజర్స్గా ఉంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన కష్టార్జితం ఏదైతే ఉందో, మనకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి ఒక కట్ ఆఫ్ డేట్ అని, ఒక పేఅవుట్ డేట్ అని మన యొక్క డబ్బులు వాళ్ళ హస్తగతంలో ఉంటా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి 24/7 మిత్రులారా, వారానికి 7 రోజులు 24 గంటలు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పేఅవుట్. ఇది మనం పార్ట్ 3 సెషన్లో చాలా క్లియర్గా చూస్తాం మనం లైవ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, కష్టపడ్డటువంటి వాళ్ళు చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు ప్రజలు దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే బ్రహ్మాండమైనటువంటి గ్రోత్. మిత్రులారా, నేను మీకు ముందే చెప్పాను, గత సంవత్సరం అక్టోబర్ నెల 3వ తారీఖు నేను వచ్చాను. ఆ రోజు నేను ఒక్కడనే. కానీ ఈరోజు నేను ఒక్కడిని కాదు, ఒక 53,000 మంది దాటారు. దీనికి నిదర్శనం.
సో ప్రజలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది తప్ప నా గొప్పతనం కాదు. నాదే గొప్పతనం అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ వస్తూ ఉంది, మన గొప్పతనం కాదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే మిత్రులారా, ఇది డెవలపింగ్ యాప్, అండర్ కన్స్ట్రక్షన్. B2C అందరు చేశారు, B2Bలో ఇది మొట్టమొదటి యాప్, డెవలపింగ్ కంపెనీ ఇది. అయితే మిత్రులారా, వాస్తవానికి ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. న్యూస్ రీల్లో ఉన్నాం మనం. ఈరోజు ఆ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే 178 కోట్లు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఇంకా అసలు ఒరిజినల్ సినిమా స్టార్ట్ కాలే, దీనికే చాలా మంది తబ్బిబ్బైపోతా ఉన్నారు. ఎందుకు కారణం అంటే మన యొక్క తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో, మన బంధువులు ఎవరైతే ఉన్నారో, మన దోస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంతకాలం పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ వాళ్ళు ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు బ్యాలెన్స్ చేసిన వాళ్ళు లీగల్గా చెప్తా ఉన్న మిత్రులారా లేరు ఈ సమాజంలో. కాబట్టి అది నమ్మలేకపోతా ఉన్నాం మనం. కానీ వాస్తవంగా చెప్పాలంటే 178 కోట్లు కూడా నథింగ్ మిత్రులారా, నెక్స్ట్ మనీలో నథింగ్. ఆ తర్వాత అవన్నీ చూద్దాం మనం ఎలా తీసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ యాప్ను నేను ఎవరికి ప్రమోట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఒక యూజరు, ఒక అర్నర్ అనేది ఉంది. ప్రతి ఒక్కరము, ఇన్క్లూడింగ్ నేనైనా సరే, మీరైనా సరే, ఒక యూజ్ చేయడం ద్వారా ఆ యూజ్ చేసే విషయంలో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా లేదు మిత్రులారా. ఇక్కడ ఉన్న విషయం ఒక్కసారి మీరు గమనించినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసులు వాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణకు మిత్రులారా, మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకోండి. నేను వచ్చేసి మీరు లక్స్ సబ్బు పెట్టుకోకండి, మా ప్రోడక్ట్ వాడండి అని చెప్పేసి మిమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు కూడా మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం అసలే లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, మీ అలవాట్లను మార్చుకోకుండా మీకు అత్యధిక పొదుపు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఆ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఉంది, ఆ పారదర్శకత ఇక్కడ ఉంది. దాని తర్వాత మిత్రులారా, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జ్, రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సర్వీసెస్ యాడ్ అయ్యేది ఉంది. ఇప్పుడు ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవాలి. డెవలపింగ్ కంపెనీది. ఇకపోతే అర్నర్గా మారడము చాలా సహజమైనటువంటి విషయం మిత్రులారా. ఎందుకంటే ఈ 178 కోట్లు ఈచ్ 5 ₹1770 ప్రైమ్ మెంబర్షిప్. కానీ దీనికి సమయపాలన కూడా లేదు, ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు, ఒక రోజులో కూడా కంప్లీట్ కావచ్చు. ఎందుకంటే ఈరోజు మన యొక్క టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు మనకి ఏదైనా విషయం తెలియాలి అంటే చాలా టైం పట్టేది. కానీ ఈరోజు ఈ యొక్క మొబైల్ ద్వారా, వాట్సాప్ ద్వారా నిమిషాలలో యావత్ ప్రపంచంలో తెలిసిపోతా ఉంది. కాబట్టి ఇక్కడ ₹1770 అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు ఇక్కడ, కానీ సబ్జెక్ట్ అనేది మన నిర్ణయం. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే దానికి చెప్తా ఉంటాం మనము డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది మనల్ని అక్కడి వరకు తీసుకెళ్తుంది మిత్రులారా. క్రమశిక్షణ అనేది ఒకటి ఉన్నట్లయితే మిగతా అన్ని కూడా వస్తాయి మిత్రులారా. అన్నిటి యొక్క సారాంశం క్రమశిక్షణలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే టీం అంతా కూడా ఆన్లైన్లోనే మనం మేనేజ్ చేయొచ్చు. అర్నర్గా మారడానికి 2 గంటల సమయం ఇస్తే చాలు. మనం బ్రతకడానికి 10 గంటలు పనిచేస్తూ ఉన్నాం, వేరే వాళ్ళని కోటీశ్వర్లు చేయడానికి మనం పని చేస్తూ ఉన్నాం. కానీ మన సొంతం కోసం, మన కోసం, మన భార్య బిడ్డల కోసం చాలామంది చెప్తా ఉంటారు, నాకు టైం లేదు సార్. ఓకే, మరి మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతా ఉంది? టైం లేదంటే మీ బ్యాంకులో డబ్బులు పుష్కలంగా ఉండాలి కదా. లేదు మిత్రులారా, అంటే మనం ఎక్కడ బిజీ ఉన్నామో కూడా మనకు తెలియని పరిస్థితిలో బ్రతుకుతా ఉన్నాం. సో ఇక్కడ
ఒక యూజర్ అంటే ఈ యాప్ని యూజ్ చేసుకునే వ్యక్తికి పొదుపు అవుతా ఉంది. ఈ ఒక 2 గంటలు మనం గనక నేర్చుకోగలిగితే, చాలామంది నేర్పియడానికి మాత్రం ఉత్సాహంగా వెళ్తారు. నేను ఎంతమందిని జాయిన్ చేయాలి సార్ అంటారు. జాయిన్ చేసే సిస్టమ్ కాదు ఇది, నేర్చుకునే సిస్టమ్. పని చేయడం అని కాదు, పాడు చేయడం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా రోజు ఎవరైతే 2 గంటలు, ఒక 45 రోజులు, 90 రోజులు ఇది ఒక నియమం పెట్టుకున్నట్లయితే ఫెయిల్యూర్కు స్కోప్ లేదు. దాని తర్వాత చూసినట్లయితే ఒక కంపెనీ యొక్క అభివృద్ధి అయినప్పటికీ, పనిచేసే వాళ్ళ అభివృద్ధి అయినప్పటికీ మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. అది లేకపోతే మనము అగమ్య గోచరంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటల సమయాన మీ ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అర్థం చేసుకోండి. ఎంతోమంది నెట్వర్క్లో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు, నెట్వర్క్ నుంచి సన్యాసం తీసుకున్న వాళ్ళు ఈరోజు నెక్స్ట్ మనీ వాళ్ళ యొక్క సంతృప్తి జీవితానికి నాంది పలుకుతూ ఉంది. ఎంతోమంది సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉత్సాహంగా గంతులేస్తూ ఉన్నారు. అంటే రియల్గా వాళ్ళ లోపల ఆ కెపాసిటీ ఉన్నప్పటికీ మనం రాంగ్ సెలెక్షన్ చేయడం ద్వారా 2016 కంటే ముందు భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలు అవన్నీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు పని చేసే వాళ్ళందరూ కూడా. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈ కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి ఒక చిన్న టీం, అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. దీని వెనుక సీక్రెట్ ఏందని చూసినట్లయితే నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఇలాంటి కంపెనీ ఎక్కడ చూడలే. నో రైటు, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్. మిత్రులారా, దీంట్లో మంచే కనిపిస్తూ ఉంది నాకు ఈ రోజు వరకు కూడా. అసలు ఎక్కడ కూడా నాకు చెడు అనేది కనిపించలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి మీరు. సో ఈరోజు ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఇది మన జీవితానికి ఎంతో ఉపయోగపడే విషయం ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రొఫైల్ అని రాయండి. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ కంపెనీని 11 డిసెంబర్ 2013 ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా. మొన్న 11 డిసెంబర్కు 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడిగిడాం. ఈ రోజు వరకు కంపెనీ పైన మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి చెప్పారు. మరి అలాంటి ఒక మంచి కంపెనీ మరి నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేసిందన్న విషయం మీకు తెలవాలి. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో. ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ తరఫున సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడ చూసినటువంటి విషయమే ఈ కంపెనీ స్టార్ట్ కావడానికి కారణమైంది. మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు కోటీశ్వరులు కావడానికి పెట్టారు తప్ప మనలాంటి వాళ్ళ కోసం ఆలోచన చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. గొప్పవాడు గొప్ప కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ ఒక మధ్యతరగతి వ్యక్తి, దిగువ మధ్యతరగతి వ్యక్తి, అసలు డబ్బే లేనటువంటి వ్యక్తి గొప్పగా అయ్యే విధానము నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టడం జరిగింది. B2B 100% వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వచ్చిన దాంట్లో 10%, 90% ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అతని ఆలోచన ఈరోజు ఎంతో మందికి అన్నం పెడతా ఉంది. అందులో నేను ఒకడిని మిత్రులారా.
సో మరి అలాంటి కంపెనీ విజన్ కూడా తయారు చేసుకా ఉంది. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా తయారవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎక్కడెక్కడ నెంబర్ 1 రావాలని చూసినప్పుడు ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏవైతే మనం వాడుతూ ఉన్నామో అది ఇప్పుడు అలా మనం దీన్ని వాడలేమో. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, అతి త్వరలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకేమైనా ఇబ్బంది ఉందా అని చూసినట్లయితే ఆ పని చేయడానికి మన మొబైల్లో యాప్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక ఇష్యూ కానే కాదు. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఒక బిజినెస్ మ్యాన్‌గా చేయాలి అనే కంపెనీ పనిచేస్తూ ఉంది. ఇది ఎక్కడనన్నా ఉందా మిత్రులారా? మీరు అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ ద్వారా గత సంవత్సరంలో కరోనా కంటే ముందు 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత B2Bలో బిజినెస్ టు బిజినెస్ ఇప్పటి వరకు ఏ కంపెనీ రాలేదు. ఈరోజు నెంబర్ 1 ఇదే కంపెనీ. అయితే మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా తీసుకున్నట్లయితే అమెరికా జనాభా 30 కోట్లండి. అమెరికాలో ఉన్న కంపెనీలు 1800 అండి. మన భారతదేశానికి వస్తే 140 కోట్లండి. కంపెనీలు ఉన్నాయి 457 అండి. విచిత్రకరమైన విషయం ఏంటంటే ఒక్కరి దగ్గరనే 2-3 కంపెనీలు ఉంటాయండి. అంటే చేరిన వాళ్ళు చేరడమే ఉంటుంది తప్ప ఒరిజినల్ నెట్వర్క్ చేయరు వీళ్ళు. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, మన దేశానికి ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ బిజినెస్ పొటెన్షియాలిటీ అంత ఉందండి. అయితే మిత్రులారా, వీళ్ళెవ్వరు కూడా నెట్వర్క్ చేయరు. వీళ్ళంతా సెట్ వర్కర్స్ అండి. రోజు ఒక కంపెనీలో దూరుతూ ఉంటారు. కంపెనీలో దూరితే పైసలు వస్తాయి అనుకుంటారు మిత్రులారా. సో కంపెనీలో దూరితే పైసలు రావు, కంపెనీలో చేరితే పైసలు రావు. కంపెనీని అర్థం చేసుకొని కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి మిత్రులారా. సో వాళ్ళకి ఏ కంపెనీలో ఏముంది తెలుసు. ఒక్క కంపెనీ చేయడానికే సమయం సరిపోని రోజులలో ఒక్కరి దగ్గర 3-4 కంపెనీలు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకొక కంపెనీలో ఎందుకు చేస్తారు? మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, B2Bలో భారతదేశంలో ఈ రోజు వరకు వేరే కంపెనీ లేదు. ఆ తర్వాత అందులో కూడా నెంబర్ 1 ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ కూడా నెంబర్ 1 నెక్స్ట్‌మనే ఉంటుంది. ఇది నా అనుభవంతో మీకు చెప్తా ఉన్నా. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. చాలా క్లారిటీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2016 కంటే ముందు నష్టపోయిందంటే అర్థం ఉంది. కానీ 2016 తర్వాత నష్టపోవడానికి అవకాశం లేదు. కానీ నష్టపోతే మాత్రము మన స్వకృపరాధమే అవుతుంది. ఎందుకంటే మన లోపల ఉన్న అత్యాశ, దురాశనే మనను గుడ్డివాళ్ళుగా చేసేస్తుంది. అది కొద్దిగా పక్కన పెట్టండి, మీకు ప్రతిదీ స్పష్టంగా అగుపిస్తుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి కంపెనీ కలెక్షన్ చేస్తూ ఉంటుంది డబ్బులు. కానీ నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయినప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో గుర్తించింది మిత్రులారా. అక్కడ ఉంది, చూసుకోవచ్చు. మీరు సైట్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేసుకోండి. 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. దాని తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి, ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. ఫ్రీ సైన్ అప్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ మిత్రులారా, వాటికి నెక్స్ట్ మనీలో ఉన్న తేడా ఏందని చూసినట్లయితే వేరే దగ్గర మీకు సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. మళ్ళీ మీరు కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యమైపోతుంది. ఒకే ఒక కంపెనీ 457 కంపెనీల్లో నెక్స్ట్ మనీ మాత్రమే మీరు 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడొచ్చినా కూడా మీ యాప్ భద్రంగా ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, రిజిస్ట్రేషనే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడ కూడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు. ఇక్కడ
ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక అతను పని చేసినట్లయితే ఒక 3 కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇది పార్ట్ 1 సెషన్లో ఈరోజు మార్నింగ్ మీరు చాలా క్లియర్గా చూడడం జరిగింది. దాని తర్వాత మిత్రులారా, మరి సెకండ్ స్టెప్ ఏంటి, మరి ఎక్కడెక్కడ వాళ్ళకు వస్తూ ఉంది, పొదుపు అవుతా ఉందని చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఈ రంగాలలో పార్ట్ 1లో మీరు లైవ్లో చూశారు ఈరోజు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ స్టెప్లో ప్రైమ్ మెంబర్షిప్. రేపు మార్నింగ్ మిస్ కాకండి మిత్రులారా. ఒక ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తి ప్లస్ 178 CR. మధ్య తరగతిలో మనము పుట్టడంలో తప్పు లేదు మిత్రులారా. మధ్య తరగతిలో చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఇది నేను చెప్పడం లేదు, ప్రపంచ ధనవంతుడు చెప్పాడు, బిల్ గేట్స్ గారు. ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. సో మిత్రులారా, ఈరోజు బాల్ మన కోర్టులోకి వచ్చేసింది. ఆడాలా, అలసిపోవాలి, మన ఇష్టం మిత్రులారా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రేపు మార్నింగ్ సెషన్లో మీరు బిఫోర్ 5 minutes రండి, 7 o'clock. చాలా బ్రహ్మాండంగా మీకు లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు థియరీ చెప్తా ఉన్నా మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. మీరు కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అమెజాన్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ప్రోడక్ట్ కూడా మీకు వస్తుంది. కానీ అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోనవచ్చు 999 రూపాయలు సంవత్సరానికి. అయితే మిత్రులారా, అక్కడ కొన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అదనంగా. అదేవిధంగా ఆఫర్స్ అండ్ టైఅప్ ఇక్కడ ఫ్రీ ఉంది. రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు, ఇవన్నీ సర్వీసుల రీత్యా లైఫ్ టైం కోసం మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అది కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ కూడా మనకు బ్యాక్ వచ్చే విధానము ఎక్కడ కూడా లేదు మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్లో. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు ల్యాబ్స్ కావు మిత్రులారా. బయట రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ అవుతాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత ఈరోజు మనం పని చేస్తున్నందుకు మిత్రులారా ఒక సిస్టమ్ను తయారు చేస్తూ ఉన్నాము, ఒక మల్టీప్లెక్స్ను మనం నిర్మిస్తూ ఉన్నాము. ఆ తర్వాత మీరు ఇక పని చేయాల్సిన అవసరం లేదు. అది 2 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ మీరు సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక మీరు పనికి సంబంధం లేకుండా మనకు నిద్రపోయినా కానీ ఎక్కడున్నా కానీ మనకు డబ్బుల ప్రవాహం వచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. మరి ఆలోచన చేయండి, ఎవరెవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి ఎప్పుడు రీఛార్జ్ ఆగిపోతుంది, ఎప్పుడు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆగిపోతుంది, ఎప్పుడు బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణం ఆగిపోతుంది, ఆ రోజు మన ఇన్కమ్ ఆగిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ యొక్క రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ఎలా రిటర్న్ అవుతుంది? బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ లాస్ అనేటటువంటి పదమే లేదు ఇక్కడ, ఓన్లీ ప్రాఫిటే. చూడండి ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్ ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అవి యూజ్ చేసుకోవడం ద్వారా 1% రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తూ ఉంది. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బుకింగ్స్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపింగ్ చూసినట్లయితే అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంది. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది. దాంట్లో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. ఆ తర్వాత B2Cలో మనకు వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు,
సారు మనమే ఉన్నామో, సారు 10% తీసుకుంటా ఉన్నాడు, 90% మనకి ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్లో మనకు అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, కానీ డిస్కౌంట్ పాయింట్స్ అనేది అదనంగా వస్తుంది మిత్రులారా. అది కూడా మనకు రూపాయలుగా తర్వాత కన్వర్ట్ అవుతా ఉంది. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత మిత్రులారా మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. జీవిత కాలంలో 1770 రూపాయలు ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం మనకు సేవింగ్స్ ఉంది, గ్యారెంటెడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, ఈ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఇవి కూడా అడ్జస్ట్మెంట్ మనం చూసాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఒక అర్నర్గా మారాలి అంటే మీరు ఏమి చేయొద్దు, 2 గంటల టైం ఇవ్వండి. లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ మిత్రులారా. కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోండి, ఆ తర్వాత నేర్పుదాం. ఆ తర్వాత మిత్రులారా ఎంత కావాలంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత ఉంది. కంపెనీకి 1500 తీసుకుంటా ఉంది, అమెజాన్ 999 లాగా. జీవితకాల సభ్యత్వం ఇది, 18% జిఎస్టీ గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత 1770 లైఫ్ టైంలో ఓన్లీ 1 టైం మాత్రమే మిత్రులారా, నో రినివల్. ఆ తర్వాత చూసినట్లయితే సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు మీకు పొదుపు అవుతా ఉంది. ఈ యాప్ను వాడుకోవడం ద్వారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఆ తర్వాత మిత్రులారా రెఫర్ చేయడం. ఇక్కడనే చాలామంది అనుకుంటారు వేరే వాళ్ళకి మేము చెప్పాలి, జనాలను చేర్పియాలి. నో, మీకు జరిగిన పొదుపు గురించి వైరల్ చేయండి. ఎంతోమంది వాట్సాప్లో వైరల్ ఏమేమో చేస్తూ ఉన్నారు, కానీ మీరు మాత్రం ఈ రోజు నుంచి కమర్షియల్గా మారిపోండి. మీరు చేసే ప్రతి పని డబ్బు రూపకానికి సంబంధమై ఉండాలి, మీకు వచ్చే ప్రతి ఆలోచన డబ్బు సంబంధమైంది ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. సో మీకు జరిగినటువంటి మంచిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా డబ్బు పొదుపు కావాలి అనుకుంటారు, కాబట్టి వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అయిపోతారు. ప్రైమ్ మెంబర్ కామని చెప్పవలసిన అవసరమే లేదు. అయితే మిత్రులారా మీకు ముందే చెప్పాను, సినిమా ఇంకా స్టార్ట్ కాలే, న్యూస్ రీల్లో ఉన్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చే ఇన్కమే రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, దినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఇందులో. ఆ తర్వాత మిత్రులారా ఇందులో 2 పనులు ఉన్నాయండి, ఎక్కువ పనులు లేవు ఫ్రెండ్స్, ఓన్లీ 2 పనులు ఉన్నాయి. ఒక పని రెఫర్ అండ్ అర్న్, 20% వస్తూ ఉంది. ఆ తర్వాత ఆ వచ్చిన డబ్బులు బ్యాంకుకు తీసుకోవచ్చు. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. ఇక్కడ ఉదాహరణకు మనము ఒక 5 చెప్పడం జరిగింది తప్ప కంపెనీలో ఎలాంటి నియమం లేదు, సంఖ్య కానీ సమయం కానీ. కానీ మిత్రులారా రెండో పని మనము హెల్ప్ అండ్ అర్న్, ఇదే విధానాన్ని తీసుకొని 90% డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. ఓన్లీ 2 పనులు ఉన్నాయి, ఒకటి రెఫర్ అండ్ అర్న్, 20% మిత్రులారా హైయెస్ట్ ఇన్కమ్. కాబట్టి మనం రెఫర్ చేస్తూనే ఉండాలి. రెఫర్ మీన్స్ జైన్ గామని చెప్పడం కాదు, మీకు జరిగిన లాభాన్ని చెప్తూనే ఉండాలి. నాకు లాభం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా వాళ్లకు హెల్ప్ చేయడం ద్వారా మీరు నేర్చుకున్నారు కాబట్టి నేను హెల్ప్ చేస్తా ఉన్నా. ఈరోజు నా ఫ్రంట్ లైన్ కాకుండా ఉదయం రాత్రి నేను చెప్తా ఉన్నా హెల్ప్ అండ్ అర్న్. ఈ హెల్ప్ చేసినందుకు గాను రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 1110 రూపాయలు, 74% ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎక్కడ కూడా లేదు మిత్రులారా. 1500 ఎంఆర్పి, డిపి కాదు ఎంఆర్పి కౌంటింగ్ ఎక్కడ లేదు మిత్రులారా. 999 అమెజాన్ తీసుకుంటుంది, ఎవరికి ₹1 ఇవ్వట్లా. అది ప్రైమ్ మెంబర్షిప్పే, ఇది ప్రైమ్ మెంబర్షిప్పే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంతమందినైనా చేయొచ్చు మిత్రులారా. కానీ ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉన్నవాళ్ళు 5 మంది చాలు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ నాట్ బిగ్ ఇష్యూ. ఎందుకంటే ఈరోజు డబ్బు అందరికీ కావాల్సిందే, కానీ క్రమశిక్షణ ఎందరికీ కావాలి. క్రమశిక్షణ ఈజ్ ఈక్వల్ టు డబ్బులు మిత్రులారా. మీరు డిసిప్లిన్గా ఉండండి,
డబ్బుల వర్షం వస్తుంది ఇక్కడ. సో ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మిత్రులారా 178 కోట్లు ఒక రోజులో కూడా కావచ్చు. ఎందుకంటే ఒక 5 మంది ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎక్కడైనా చేయొచ్చు. మనం ఫిజికల్ వర్క్ కాదు, ఇది డిజిటల్ వర్క్. కానీ ప్రాబ్లం బయట లేదు మిత్రులారా, ప్రాబ్లం మన లోపల ఉంది. పచ్చద్దాలు పెట్టుకున్న వాళ్ళకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. సో మనము లోపల క్లారిటీ తెచ్చుకోవడానికి టైం పడుతుంది అంతే. పని చేయడానికి టైం కాదు మిత్రులారా, మనకు క్లారిటీ రావడానికి టైం అంతే. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఎడ్యుకేషన్ తీసుకుంటే. సో ఎడ్యుకేషన్ ఎప్పుడు తీసుకుంటామంటే మన జీవితానికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే జీవితంలో ఈ భూమి మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు గోల్ ఉన్న వాళ్ళు, ఇంకో వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసము పని చేసేవాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గోల్ పెట్టుకుందాము, ఆ గోల్ అనుసారంగా మనం పని చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఒకవేళ ఇన్కమ్ తక్కువ అనుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతుంది. నేర్చుకోండి, నేర్పియండి. లెర్న్, డూ, టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ ఎంత కావాలనుకుంటారో మీరు డిసైడ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. కోరండి, పొందండి. ఇకపోతే మిత్రులారా, ఎవరు ఎక్కడ ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ అతనికి వచ్చిన క్యాష్ బ్యాక్లో 25% పక్కన పెట్టి 10 మందికి పంచే విధానమే ఇక్కడ రీపర్చేస్. దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు మిత్రులారా. బ్రహ్మాండమైనటువంటిది, టోటల్ సిస్టంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటి రీపర్చేస్ మిత్రులారా. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది రావడానికి వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేయడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ మనము మాత్రము డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించుకుంటూ 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ 1,00,000 మందికి ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 400 రూపాయలు రీఛార్జ్ అయ్యింది. 8 రూపీస్ అంటే వాళ్ళకు క్యాష్ బ్యాక్ 8 రూపీస్ వస్తే అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెడితే 10 మందికి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఓన్లీ మొబైల్ రీఛార్జ్. ఎవరు రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఫోన్ చేయకపోయినా రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు. దానిపైన మనకి ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. మరి ఇతను ఎందుకు ఈ విధంగా చూస్తూ ఉన్నాడంటే, మరి ఇక్కడే కాకుండా వేరే రంగాల్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఇన్సూరెన్స్లో కూడా క్యాష్ బ్యాక్ ఉంది. అందుకే ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్కు స్కోప్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులు ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ లేదు. ఈ డబ్బులను 100% మనం వాడుకోవచ్చు. మన యొక్క సర్వీసెస్లో ఈ డబ్బులను వాడుకోవచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ మిత్రులారా. చూడండి, మనం తెచ్చినటువంటి దాంట్లో 5 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. అందులో ఒక్క లెవెల్ కిందికి వెళ్తే 5 + 9 14 ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే అవుతారో సిల్వర్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్, రాత్రికి 1% 15 రూపాయలు, 12 గంటల తర్వాత ఇది వస్తుంది మిత్రులారా. మనం తెచ్చినటువంటి వాళ్లను మీరు కనుక సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. దాని తర్వాత చూడండి, నా యొక్క 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడైనా టార్గెట్స్ టఫ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత తక్కువ మంది ఎలిజిబిలిటీ రావాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ మిత్రులారా టార్గెట్ ఈజీ చేసింది. మీరు తెచ్చిన వాళ్ళని కాదు, ఆ యొక్క 10 లెవెల్స్లో 5 లెగ్గులలో 5 మంది గోల్డ్ అయిపోతే మీరు డైమండ్ అయిపోతారు. డైమండ్ అయిపోతే 3% అన్లిమిటెడ్ డెప్త్. మిత్రులారా, ఇప్పటి వరకు మనం చేసింది అంతా కూడా మన టీం అవుతే ఇప్పుడు మాట్లాడేది క్రాస్ లెగ్ లాగొచ్చు, అప్లైన్ కావచ్చు. కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ మనకు వచ్చే రాయల్టీ వచ్చే విధానమే క్రౌన్ డైమండ్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ ఇక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఒక్కొక్క క్రౌన్ డైమండ్కు ఈరోజు 3 నెలలకు 9 లక్షలు వస్తూ ఉంది. అంటే నెలకు 3 లక్షలు, రోజుకు 10,000 రూపాయలు. అర్థం చేసుకోండి మిత్రులారా,
మన జోబులో నుంచి 10 రూపాయలు పోతే బాధపడతాం మనం. కానీ రోజుకు 10,000 రూపాయలు పోతా ఉన్నాయి ఇక్కడ అంటే నిద్ర ఎలా వస్తుంది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకు పని మనం చేయం ఆలోచన చేసుకోండి మిత్రులారా. కాబట్టి మన అంతిమ లక్ష్యం అంటే మీన్స్ షార్ట్ టర్మ్ గోల్ మనకు క్రౌన్ డైమండ్. మీరు తలుసుకుంటే 45 రోజులలో 6 వారాల్లో క్రౌన్ డైమండ్ కావచ్చు. మీరు తలుసుకోకపోతే 6 జన్మలలో కూడా కాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం మన చేతిలో ఉంది. ఆ తర్వాత మిత్రులారా ఎక్కడా లేదు క్రౌన్ డైమండ్షిప్. పేర్లు పెట్టుకున్నారు కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మళ్ళీ మీరు కొనాలని కానీ అమ్మి పియాలని కానీ రూల్స్ లేను మిత్రులారా. అలాంటి క్రౌన్ డైమండ్ టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు కావాలంటే కనుక్కోండి మిత్రులారా. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. మనము తెచ్చిన 5 మంది ఎవరైతే ఉన్నారో మనను నమ్మి వాళ్ళు వచ్చారు. నమ్మిన వాళ్లకు మీరు హెల్ప్ చేయండి. మీ ద్వారా వచ్చారు, వాళ్ళ ద్వారా 300 మనకు వచ్చాయి. కాబట్టి వాళ్ళను గనక ఈచ్ 1 టీచ్ 5 చేసాం మనం. ఆ 5 మందికి హెల్ప్ చేయండి, వాళ్లకు సహకరించండి. లీడర్షిప్ రాయల్టీ అంటుంది కంపెనీ. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది మిత్రులారా. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఇకపోతే మిత్రులారా 30 రోజులలో గనక మనం 5-25 పూర్తి చేస్తే లీడర్షిపే కాకుండా గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనను నమ్మొచ్చిన వాళ్ళను గోవాకు 5 మందిని పంపించడానికి పని చేసినట్లయితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కంపెనీ ఖర్చులతోటి మిత్రులారా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడమే మన బాధ్యత. అభిషేక్ కుమార్ బర్మన్ గారు కొంత అర్థం కాక తెలిసి తెలియక ఒకవేళ తప్పు చేస్తే బాధపడొద్దనే ఉద్దేశంతో ఈ కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి మిత్రులారా డెఫినెట్గా ఆయన ఫారెన్ టూర్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదే నో టైం లిమిట్. ఎప్పుడైనా సరే మిత్రులారా 5-25, 625, 125, 625 ఈ స్ట్రక్చర్ పూర్తి చేస్తారో వాళ్లకు ఫారెన్ టూర్ ఉంది. కాబట్టి మీరు చెప్పేసేయండి, ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. దాని తర్వాత మిత్రులారా ఇక్కడ కంపెనీ నుంచి సపోర్ట్ ఏముంది? కంపెనీ సపోర్ట్ ఏంది? ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. 1500 రివార్డ్ పాయింట్స్ అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ₹1. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా రాత్రి 9 గంటలకు ప్రతిరోజు నేను తెలుగులో చెప్తా ఉన్నా. వేరే వేరే సీనియర్స్ వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే టైంలో చెప్తా ఉన్నా. మీకోసం మీరు ఆలోచన చేయండి, మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఆలోచన చేయండి, అంతే. మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు ఆలోచన చేయండి. సో మిత్రులారా నేను ఈ రంగం ద్వారా గత సంవత్సరం అక్టోబర్ నుంచి, ఆ రోజైతే లాక్డౌన్ లేదు, ఆ రోజు కోవిడ్ కరోనా లేదు మిత్రులారా, ఇంటి దగ్గర కూర్చొని నేను చేసుకుంటా ఉన్నా. ఈరోజు మీటింగ్లో ఎంతోమంది నాతోటి ప్రాక్టికల్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. రాత్రి పగలు మేము ఎలా పనిచేసామో వాళ్ళకి తెలుసు. కానీ మిత్రులారా ఈరోజు టోటల్ బాడీకి రెస్ట్, పర్సుకు రెస్ట్. చూడండి, అర్థం చేసుకోండి, ఇక్కడ కేవలం ఈ చేస్తున్నటువంటి పనిని ఈ సిస్టమ్ ద్వారా మనము 45-90 రోజుల్లో పర్ఫెక్ట్ అయిపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మీకు మీరే ఆలోచన చేయండి. కానీ ఇక్కడ పుష్కలంగా మిత్రులారా మనకు డబ్బు వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో మీకు అప్లికేషన్ పైన ఇంకా ఎలా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా ఇక్కడ కంపల్సరీగా మీటింగ్కు రావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలని కానీ, కంపల్సరీగా పండ్లు దోముకోవాలని కానీ, కంపల్సరీగా స్నానం చేయాలని కానీ రూల్ లేదు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా. కానీ మన ఆరోగ్య రీత్యా మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా కంపెనీలో రూల్స్ లేదండి. మీ కేసు సక్సెస్ కావడానికి, మీరు ఇందులో నెంబర్ 1 కావడానికి కేవలం ఇది సజెషన్ మాత్రమే, కంపల్సరీ లేదు మిత్రులారా. సో డిసిప్లిన్గా ఉండాలి అని వెంకట్ గారు చెప్తా ఉంటారు. డిసిప్లిన్గా ఉండాలి అని రూల్ లేదు మిత్రులారా. మీరు జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే క్రమశిక్షణ అనేది జీవితంలో చాలా ప్రధానమైనటువంటిది. అది మీరు అనుకుంటే పాటించవచ్చు, లేదండి మా తాత ముత్తాతలు మధ్యతరగతిలో ఉన్నారనుకుంటే మీరు పాటించకుండా కూడా ఉండొచ్చు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్కు ఇక్కడ జీవిత కాలంలో చూడండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆయన వస్తువులు కొంటా ఉన్నాడు,
నెక్స్ట్ మనీ యాప్ ద్వారా కొంటా ఉన్నాడు. 16,731 రూపాయి పొదుపు అయ్యే అవకాశం ఉంది. మరి మిత్రులారా, మరి సంవత్సరంలో 16,000 17,000 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకు, పండక్కి బట్టలకు ఉపయోగపడుతుంది కదా. డబ్బు పొదుపు అనేది అందరికీ అవసరమే కదా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి సైన్ అప్ చేసుకొని ప్రైమ్ మెంబర్ మనం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్లో దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ విధంగా మీరు మీ సీనియర్ యొక్క సహకారంతో ఇది ఫుల్ఫిల్ చేయండి మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే సైన్ అప్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర లేదు. ప్రైమ్ మెంబర్షిప్ గురించి మాత్రం మనకు పాన్ కార్డ్ అవసరం ఉంటుంది మిత్రులారా. దాని తర్వాత మీరు ప్రొఫైల్ను ఎడిట్ ప్రొఫైల్ అనేసి ఇక్కడ మీ డీటెయిల్స్ మీరే ఎంటర్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో జీవిత కాలంలో ఓన్లీ ఒక్కసారి, సో 1770 రూపాయలు పొదుపు చేసుకొని మనం మధ్యతరగతులు ఉండాలా, 1770 ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని బ్రతుకులలో ఒక కొత్త మార్పు తెచ్చుకోవాలా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే. సో ఒకవేళ 1770 భయపడే వాళ్ళు నో ప్రాబ్లం, వదిలేసేయండి. ఆ తర్వాత మీరు వాళ్లకు ట్రైనింగ్కు రామని చెప్పండి. మిత్రులారా, ఈ డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యాప్ ద్వారా వాలెట్ ఓపెన్ చేసి, ఆ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యాడ్ మనీ అనండి. యాడ్ మనీ అన్న తర్వాత మీకు 1770 కనిపిస్తుంది, అది టచ్ చేయండి. వెంటనే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, మీకు గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయా, పేటిఎంలో డబ్బులు ఉన్నాయా, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా, ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, ఎక్కడి నుంచైనా మీరు నెక్స్ట్ మనీ యాప్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే అప్గ్రేడ్ నవ్ అంటుంది. డీటెయిల్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేయాలి. చాలామంది చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏముంది చూసి ఎంటర్ చేయాలి. తప్పు చేయకూడదు మిత్రులారా. ఎందుకంటే ఈ తప్పు మూలంగా కంపెనీ యొక్క సమయం వేస్ట్ అవుతుంది, సీనియర్స్ సమయం వేస్ట్ అవుతుంది, మీ సమయం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఫ్రీగా లేరు మిత్రులారా. కాబట్టి మన పని చేసి పెట్టడానికి వాళ్ళ సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి తప్పు చేయకుండా మనం ఉండాలి. దాని తర్వాత చూసినట్లయితే తంబు మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సభాముఖంగా మీకు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు, కానీ మీరు ఫెయిల్ కావాలని నిర్ణయించుకోరు. మధ్యతరగతిలో ఉండాలి, ఎందుకంటే మన తాత ముత్తాతలు ఎక్కడన్నా శోభిస్తారేమో, వాళ్ళు బాధపడతారేమో అని కనుక మీకు ఉన్నట్లయితే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు మిత్రులారా. మీ తాత ముత్తాతలను సంతోషపరచండి, మీరు, నాకేం బాధ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో ఫెయిల్యూర్ కావడానికి అవకాశం లేదు. 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. నాకు రోజుకు 2 గంటల సమయం ఇవ్వండి. మిగతా 22 గంటలు మీరు బ్రతకడానికి పని చేయండి. బ్రతుకులలో మార్పు కోసం నాకు 2 అవర్స్ టైం ఇవ్వండి. ఒక 45 డేస్ మాత్రం, లేదా 90 డేస్, చాయిస్ మీదే మిత్రులారా. రెగ్యులర్గా రాండి మీరు, ఆ తర్వాత మీరు నిర్ణయం చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ పవర్ఫుల్ సిస్టమ్ అని ప్రపంచ దేశాలలో సక్సెస్ అయిందని భారత ప్రభుత్వం దాన్ని గుర్తించిన విషయం మీకు తెలుసు. అలాంటి కంపెనీ, అందులో వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే మరి అలాంటి కంపెనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్ మనకు మిత్రులారా ఈ కంపెనీలో డైమండ్, అతని యొక్క జూనియరే మనకు సుభాష్ సార్. ఈరోజు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ స్టార్ట్ అయింది మిత్రులారా. ఈరోజు మార్నింగ్ కూడా మీకు పంపించాను. డెఫినెట్గా మీరు మెడ కింది భాగానికి ఖర్చు పెట్టండి. 199 రూపాయలు. ప్రతిరోజు రాత్రి వారం రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను 2 సార్లు అటెండ్ అయ్యాను, మీరు కూడా అటెండ్ కాండి. అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, అతను నాకు ఈరోజు మీతోటి ప్రోగ్రామ్ చేస్తున్నానంటే జనవరి మాసం నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే నాకు నేర్పించింది నా డిజిటల్ గురు అంకిత్ సార్. సో ఇలాంటి ఒక మంచి సీనియర్స్ దొరికారు, మంచి కంపెనీ దొరికింది. మొదల నుంచి మనమైతే మంచి వాళ్ళమే. ఈ త్రివేణి సంగమం అనేది ఏర్పడ్డది మిత్రులారా. విజయం తథ్యం. కానీ అనుమాన పడకండి, జీవితంలో ఆచరించండి. 22 గంటలు దీనికి మీరు కేటాయించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పుడు మీకు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా మీకు ఇప్పుడు లైవ్లో నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అవన్నీ స్క్రీన్ షాట్ చేసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, నా యొక్క డేట్ ఆఫ్ టైం అండ్ జాయినింగ్ డేట్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు రెండో విషయం చెప్పాను నేను, సార్ మీరు 1770 రూపాయల బాధ్యత తీసుకోండి అని చెప్పాను. మరి నిజంగా నేను తీసుకొని చెప్తున్నానా, తీసుకోకుండా చెప్తున్నానా? సత్యమేవ జయతే ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ప్రతి సైనప్ మీద 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను ఫ్రెండ్స్. నేను సైనప్ అయ్యా 3వ తారీఖు అక్టోబర్ 2019. 3వ తారీఖు అక్టోబర్ 2019 1500 ప్రైమ్ మెంబర్షిప్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత నేను ఎంతమందిని సైనప్ చేయించాను? 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు. సో ఫ్రెండ్స్, ఈరోజు 3891 రివార్డ్ పాయింట్స్. ఇక్కడ ల్యాబ్ సెషన్ లేదు కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఇవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఇది మనకు కంపెనీ ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్. ఆ తర్వాత నేను ప్రైమ్ మెంబర్ అయినా కాబట్టి నేను మీకు తెలుగులో చెప్పడానికి సిఎన్ఆర్ ఉన్నారు, నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలాలు నేను హిందీలో మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజులలో మాకు హిందీలో ఒకటే జరిగేది, ఉదయం 9 రాత్రి 9. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంత స్లోగా పనిచేసినప్పటికీ, నాకు తెలియనప్పటికీ 4,65,001 రూపాయి. మిత్రులారా, మీరు గత సంవత్సరం ఏ ఒక్క షేర్ కొనుక్కున్నా కూడా, ఒక కంపెనీలో ఒక షేర్ కొనుక్కుంటే ఆ షేర్ విలువ 1770 అవుతే సంవత్సర కాలంలో ఇన్ని ఇంతలు అనేది చరిత్రలో ఎక్కడ పెరగదు మిత్రులారా. అర్థం చేసుకోండి. డైలీ 2 అవర్స్ టైం ఇవ్వడం ద్వారా ఎంత బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది. ప్రజెంట్ గ్రోత్ మిత్రులారా. ఇక ఫ్యూచర్ గ్రోత్ ఏముంది, లైఫ్ సెటిల్మెంట్ ఏముంది చూద్దాం. అది కూడా ఇందులో ఒకటి, మనం నిద్రపోయిన డబ్బులు వచ్చే విధానం అని చెప్పాను. అయితే మిత్రులారా, ఒరిజినల్గా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడుతూ ఉంటాడు, సర్వీసెస్ వాడుతూ ఉంటాడు. అతను ఎక్కడ అతనికి క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఏదైతే ఉందో మిత్రులారా, ఇది ఫ్యూచర్ మన యొక్క బిజినెస్. ఈరోజు మనం ఇంకా సినిమా స్టార్ట్ కాలే. ఇప్పుడు మీ ఎంబడే ఉన్నా నేను. 9:55 నిమిషాల 19 సెకండ్స్ 17వ తారీఖు. ఎవరో మిత్రుడు రీఛార్జ్ చేసుకున్నాడు, నేను మీ ఎంబడే ఉన్నా, డబ్బులు వచ్చాయి. 9:54 నిమిషాల 17 సెకండ్లు, 9:44 నిమిషాల 42, 9:17 నిమిషాల 22 సెకండ్లు, 9:08 నిమిషాలు, 8 గంటల ఇక్కడి వరకు. ఈరోజు ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదనే చెప్పిన మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు రీఛార్జ్ మన కోసం చేసుకోలేదు, కానీ మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు మనం తయారు చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ కాంప్లెక్స్ తయారు చేస్తే మీరు ఆ తర్వాత ఇంకేమి చేయరు. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు సార్ అంటే, నేను ఏమీ చేయను. మీకు ఎలా వస్తున్నాయి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఎలా వస్తూ ఉన్నాయి మీకు? నేను ఏదైతే చేయాలనో ఆ పని చేసేసిన కాబట్టి నాకు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇందులో మీకు నేను ఒక విషయం చెప్పాను, 53,000 మంది సార్ అని చెప్పాను. నిజమో అబద్ధమో తెలియదు కదా. 53,765 లెఫ్ట్ సైడ్ కార్నర్ చూడండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ నాకు తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసింది ఓన్లీ 34 మంది. అందులో ఒక 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 17 మంది కావాలి. అయితే ఫ్రెండ్స్, మన యొక్క డెవలప్మెంట్ ఆపు శక్తి మనకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. ఇది డిపెండబుల్ కెరియర్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకున్నాం 178 కోట్లు, నవ్వు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఎస్, 5 చూడండి ఫ్రెండ్స్, 25, 125 ఇది చూసినాం ఫ్రెండ్స్. మనం చూడండి, నేను 5 సంవత్సరాలు టార్గెట్ ముందే పెట్టుకున్నా, 60 నెలలు, ఒక్క లెవెల్కు 6 నెలలు. మిత్రులారా, 25 బదులు 59 కంప్లీట్ అయింది. ఇది పిరమిడ్ కాదు, 5-25 కావాలనే రూల్ లేదు. అక్కడ ఎంతమంది వస్తే ఇంటూ 2%, ఇంటూ 3%. మిత్రులారా, 125 బదులు 146 అయిపోయారు. ఎక్సెస్ మీద కూడా డబ్బులు వస్తాయి 3%. తర్వాత 625 ఉంది మిత్రులారా. మరి 625 అంటే 296 ఆల్రెడీ అయిపోయింది, 50% అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 6 నెలలు 6 నెలలు 6 నెలలు 6 నెలలు అంటే 2021 అక్టోబర్ వరకు నాకు. అంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు డిసెంబర్లోనే ఉన్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను 178 ప్లస్ సిఆర్ నేను తీసుకోబోతా ఉన్నా. ఇది వాస్తవ సత్యం.
ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంటే, ఇంకా ఇక్కడ వేరేది ఏమీ లేదు. సినిమా స్టార్ట్ కాలేదు అని చెప్పింది నేను ఇదే. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలు సబ్జెక్ట్ కాదు ఇక్కడ, నేను ఎందుకు చేయాలి అనేదే సబ్జెక్ట్. మీరు ఎందుకు చేయాలంటే తరతరాల నుంచి వస్తున్న మధ్యతరగతి ఏదైతే ఉందో దాన్ని సమూలంగా కూకటి వేళ్లతోటి విసిరి పారేయాలని ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏదైతే చెప్పాలనుకున్నానో ప్రజెంటేషన్ చెప్పేశాను, ప్రాక్టికల్ లైవ్లో నేను చూపించాను. లైవ్ డెమో అనేది ఎక్కడ కూడా ఉండదు మిత్రులారా, ప్రాక్టికల్ ఇది. ఇంతకంటే నా టీంలో నాకంటే ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఫ్రెండ్స్. మీరు వాళ్ళ రికార్డ్స్ను కూడా మీరు బ్రేక్ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. సో మీకు ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క క్వశ్చన్స్, మీకు అర్థం కాని విషయం గురించి అర్థం చేసుకోవచ్చు. వెంకట్ సార్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు స్క్రీన్ టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్లో మీకు మోర్ ఉంటుంది, ఆ మోర్ను టచ్ చేయండి, రేజ్ హ్యాండ్ చేయండి మిత్రులారా. స్క్రీన్ టచ్ చేయండి, రైట్ సైడ్ డో. ఎస్, హ్యాండ్ చేసిన ఆయనకి మనం చెప్పింది వినిపించదు సార్. ఆయనకు ఫోన్ వచ్చింది, బిజీ పర్సన్. సార్ ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే స్క్రీన్లో మీకు రైట్ సైడ్ డౌన్లో మోర్ అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్ మీద టచ్ చేసినట్లయితే రైజ్ హ్యాండ్ అవుతుంది, మీరు మాట్లాడవచ్చు. పాండు గారు వాళ్ళ సీనియర్ బి మల్లేష్ గారికి ఏదో డౌట్ వచ్చింది, మరి ఆయన పేరు కరెక్టో కాదో తెలియదు. పాండు గారి అండర్లో బి మల్లేష్ అనుకుంటున్నాను, లేదా బి మల్లేష్ గారు అండర్లో పాండు గారు కావచ్చు. వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి, ఎందుకంటే ఆయనకు ఫోన్ అటెండ్ చేసినప్పుడు మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. ఆయన మీటింగ్లో ఇప్పుడు డిస్కనెక్ట్ అయి ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరికి ఎలాంటి ఇది లేదు కాబట్టి మనము ఈ యొక్క ప్రజెంటేషన్ను ఇక్కడికి క్లోజ్ చేస్తూ, మిత్రులారా రేపు ఉదయాన మళ్ళీ మనము 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్కు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.